నమస్తే. దిస్ ఇస్ శౌర్య. వెల్కమ్ టు అవర్ ఛానల్. సో, ప్రస్తుతం చూసుకుంటే మనకి బంగారం ధరలు ఆకాశాన్ని అంటుతూ ఉన్నాయి. ప్రతి ఒక్కరి ఇంట గూడా ఆడపిల్లలకి కానియండి, ఎవరికైనా గూడాను పెళ్ళిళ్ళు చేయాలన్నా, లేదా ఏదైనా శుభకార్యాలు చేయాలన్నా, ప్రతి ఇంటి ఆడపిల్లకు గూడా బంగారం పెట్టి పంపించే ఆనవాయితీ మన భారతదేశంలో ముఖ్యంగా ఎక్కువగా ఉంది. సో, ఈ రకంగా చూసుకుంటే ప్రతి రోజుకి కూడా రోజు రోజుకి, నిమిష నిమిషానికి, గంట గంటకి గూడా బులియన్ మార్కెట్ వైస్ మనం చూసుకున్నా, ఎట్లా చూసుకున్నా గూడా బంగారం రేట్ ఆకాశాన్ని అంటుతూ ఉంది. ప్రజలు చుక్కల్ని చూస్తున్నారనే చెప్పుకోవాలి. సో, దీనికి సంబంధించి అసలిప్పుడు ప్రస్తుతం రేట్ ఎలా ఉంది? ఎంత పెరిగింది? ఇప్పుడు ఎంత రేట్ ఉంది గ్రాము ధర? అని చెప్పేసి దాని గురించి కంప్లీట్ డీటెయిల్స్ అందించడానికి ఈరోజు మనతో పాటు ప్రముఖ అనలిస్ట్, బిజినెస్ అనలిస్ట్ ఉన్నారు. ఓం నమశివాయ గారున్నారు. అలాగే ఆయన డైరెక్టర్ ఆఫ్ జెన్ సెక్యూరిటీస్ లిమిటెడ్‌కి సంబంధించి డైరెక్టర్‌గా ఉన్నారు. సో, వారితో మాట్లాడి మరిన్ని డీటెయిల్స్ బ్రీఫ్‌గా తెలుసుకుందాం. నమస్తే సార్. నమస్తే అమ్మా. నమస్తే సార్. సార్ ఏంటి సార్ రోజు రోజుకి బంగారం ధర ఆకాశాన్ని అంటుతూ ఉంది. భయమేస్తుంది నిజంగా సామాన్యుడికి. మీరేమంటారసలు? ఎందుకు పెరుగుతోంది బంగారం ధర? ప్రస్తుతం ఎంత పెరిగిందంటారు? అంటే గత కొన్ని అంటే ఒక 2003 అన్వర్డ్స్ బుల్ రన్ స్టార్ట్ అయిందండి. స్లోగా పెరగడం మొదలైంది. తర్వాత ఆఫ్ లేట్ 2010 తర్వాత ఇంకా స్పీడ్ అందుకుంది. సో, ఎగ్జాక్ట్‌లీ. బేసిక్‌గా కారణం ఏంటంటే అంతకుముందు మన 1980లో ఒకటే ఇయర్‌లో 4 టైమ్స్ పెరిగింది బంగారం. హ్మ్. సో, అప్పుడు పెరిగినాక తర్వాత అక్కడ $800 నుండి కొడితే అది $250 లెవెల్‌కొచ్చింది. హ్మ్. ఒక 20 సంవత్సరాల పాటు 250 టు 350 మధ్యలోనే సుమారుగా కదలాడుతూ ఒక $100 కదలాడుతూ ఉంది. సో, హ్మ్. బంగారం కూడా మనం 20 సంవత్సరాలు చూసి ఆ రేట్లు చూసిన వాళ్ళైతే ఈవెన్ బంగారం షాపుల వాళ్ళు కూడా అనేవాళ్ళు. ఒకరోజు రూ. 200 పెరిగిందంటే ఏముంది సార్ రేపు తగ్గిపోద్ది అనేటోళ్ళు. అవును. అంటే మర్చెంట్స్. ఆ 20 ఏళ్ళు అలా అలవాటయిపోయింది. అలా అనుకున్నారందరూ. ఎందుకంటే షార్టర్ పీరియడ్ చూస్తే అలానే కనబడుతుంది మనకి. బట్ హ్మ్. ట్రెండ్ రివర్స్ అయిందప్పుడు. సో, ఇప్పుడు 2003, 2004 ఆన్వర్డ్స్ నుండి ఎప్పుడైతే స్లోగా బంగారం పెరగడం స్టార్ట్ అయిందో, ఆ బుల్ రన్ అనేది కంటిన్యూ అవుతూ ఉందిప్పుడు. హ్మ్. సో, ఎంతకాలం ఉంటదని చెప్పడం కష్టం గానీ, ఇప్పుడున్న పరిస్థితులు బంగారం పెరగడానికి అనువుగా ఉన్నాయి. ఎప్పుడైతే కోవిడ్ వచ్చిందో, తర్వాత యుద్ధాలు స్టార్ట్ అయినాయి. 3 సంవత్సరాల నుండి యుద్ధాలు కంటిన్యూయస్‌గా నాన్ స్టాప్ జరుగుతున్నాయి. ఇంకో పక్క ఇన్‌ఫ్లేషన్ పెరుగుతూ ఉన్నాయి. దేశాల ఆర్థిక పరిస్థితులు ఓవరాల్‌గా గ్లోబల్‌గా చూసుకుంటే బాగలేదు. ఇండియా సమ్‌వాట్ బెటర్. ఐ హ్మ్. డోంట్ సే ది బెస్ట్ అనను. బట్ సమ్‌వాట్ బెటర్ కంపేర్డ్ టు మోస్ట్ ఆఫ్ ది కంట్రీస్. ఓకే. సో, ఇంకో పక్క చూస్తే ట్రంప్ వచ్చాక కూడా కంటిన్యూయస్‌గా ఏదో కామెంట్స్, ఏదో ఒక యాక్షన్స్ ఇవన్నీ కూడా ఎటు దారి తీస్తున్నాయంటే డాలర్ వీక్‌నెస్‌కి హ్మ్. ఆటోమేటిక్‌గా డాలర్ వీక్ అయిందంటే బంగారం పరిగెడుతుంది. సో, గత కొన్ని నెలలుగా చైనా, ఇండియా, తర్వాత రష్యా, జపాన్, ముఖ్యంగా ఏషియన్ కంట్రీస్ అనుకోవచ్చు. ఆహ్, వాళ్ళు కొంత పెట్టుబడులు కొంచెం బానే పెడుతున్నారు. సో, నార్మల్‌గా ఇన్వెస్టర్ డిమాండ్‌తో పాటు దేశాలే పోటీపడి ఇన్వెస్టర్లతో పోటీపడి పెట్టుబడులు పెట్టడం మూలాన బంగారానికి ఇంత స్ట్రాంగ్‌గా రెక్కలొచ్చాయని మనం చెప్పొచ్చండి బేసిక్‌గా. హ్మ్. సో, వాళ్ళు ఆఫ్ లేట్ కొంచెం స్లో అయినట్టు అనిపిస్తుంది. బట్ ఉధృతి తగ్గింది. కంప్లీట్‌గా ఆపేసారని చెప్పలేము గానీ, ఉధృతి తగ్గింది. సో, యెస్. ఇది ఎంతకాలం కంటిన్యూ అవుతుంది అంటే, ఏ అసెట్ అయినా గాని. సో, అది రియల్ ఎస్టేట్ అవ్వచ్చు, లేదా స్టాక్ మార్కెట్ అవ్వచ్చు, లేదంటే ఇండివిడ్యువల్ గోల్డ్ అవ్వచ్చు, ఏదైనా గాని. ఇండివిడ్యువల్ స్టాక్ అవ్వచ్చు. ఇలా స్పీడ్‌గా పెరిగినప్పుడు కొంత కరెక్షన్ అయ్యి, కన్సాలిడేట్ అయ్యి మళ్ళీ పెరగాలి. అది కొంచెం హెల్తీ. అలా గాకుండా సింపుల్‌గా అలా పెరుగుతూ పోయిందనుకో యూఫోరియా ఒకటే పారాబోలిక్ మూవ్‌మెంట్ వచ్చిందనుకోండి. అప్పుడు కరెక్షన్ గనుక వచ్చినప్పుడు చాలా స్టీప్ కరెక్షన్ వస్తది. మొన్న ఆఫ్ లేట్ ఐ థింక్ 2011 ఇఫ్ ఐ యామ్ నాట్ కరెక్ట్ ఇయర్ హ్మ్. సిల్వర్ అట్లానే పెరిగింది. ఓహ్! విపరీతంగా పెరిగింది. అవును సార్. పెరిగినప్పుడు అక్కడి నుండి మళ్ళీ రివర్స్ అయినప్పుడు ఆల్‌మోస్ట్ 60% పైన కరెక్ట్ అయింది. హ్మ్. సో, అప్పటి నుండి మళ్ళా 14 ఇయర్స్ తర్వాత మళ్ళీ ఇప్పుడు ఆల్ టైమ్ హై రేట్ ఇప్పుడు డాలర్ టర్మ్స్‌లో ఇప్పుడు టచ్ చేయబోతుంది. ఇంకా టచ్ చేయలేదు సిల్వర్. ఇంకో హ్మ్. 1 ½ 2% అవే ఉంది. హ్మ్. సో, పరిస్థితులన్నీ గూడా ఏందంటే కొంచెము బబుల్ అంటే ఎన్విరాన్మెంట్ క్రియేట్ అయిందేమో. అవును సార్. ఎప్పుడప్పుడు బర్స్ట్ అవుతదేమో అనే ఒక భయం లోపల ఉంది నాకు. సో, ఖచ్చితంగా. కాబట్టి అవసరాలు ఉన్నంత వారికి తప్పదు. రేట్లు చూడలేరు మీరు. నెల, 2 నెలల్లో పెళ్ళిళ్ళున్నాయి. అవసరం ఉందంటే తప్పదు. మీరు హ్మ్. చూసుకొని 2, 3 ఇన్‌స్టాల్‌మెంట్‌లో కొనుక్కోవచ్చు. లేదు 1 ఇయర్ బియాండ్ నాకు అవసరం ఉంది అంటే మాత్రం నేను పర్సనల్ అనుకుంటున్నాను. ఇప్పుడు ఈ రోజు బంగారం ఏ రేట్ ఉందో 1 ఇయర్ తర్వాత ఇంతకన్నా తక్కువ ఉండే అవకాశాలున్నాయి. ఓకే. అంటే సో, తగ్గే మధ్యలో ఛాన్స్ పెరగొచ్చు. ఉందంటారు. మధ్యలో కరెక్ట్ అవ్వాలి.
మధ్యలో హ్మ్. పెరగొచ్చు. ఐయామ్ నాట్ హ్మ్. సేయింగ్ ఏది ఎప్పుడు పెరుగుద్ది, ఎంత పెరుగుద్ది ఎవరు చెప్పలేము. హ్మ్. కానీ నెక్స్ట్ 1 ఇయర్‌లో బహుశా ఈ లెవెల్ కన్నా ఇప్పుడు 126 ఉందండి. ఈ అవును రేట్ సార్. కన్నా కింద ఉండే అవకాశాలు అధికంగా కనబడుతున్నాయి. హ్మ్. సో, దీన్నేమంటామంటే ఇప్పుడు పాలు మనం పొంగిస్తున్నాం అనుకోండి. హ్మ్. ఓకే. ఉడుకుత మంట పెట్టినప్పుడు చాలా సేపు తర్వాత అప్పుడు పొంగడం మొదలవుతుంది. అవును. అది ఇంత వేడి మీద రిటైల్ ఇన్వెస్టర్‌లు కూడా పరిగెత్తుకొనొచ్చి కొంటున్నారండి చూస్తున్నాం ఈ మధ్య. హ్మ్. సో, ఇలాంటి ఎన్విరాన్మెంట్ ఏందంటే క్లియర్‌గా ఇండికేట్ చేస్తుంది. డేంజర్ సిగ్నల్స్ ఇస్తుంది. సో, 10,000 పెరగొచ్చు, 5,000 పెరగొచ్చు, ఇక్కడ నుండి పెరగదని మనం చెప్పట్లేదండి. బట్ రిస్క్ పెరిగిపోయింది బాగా. అవును సార్. కాబట్టి అవసరాలు ఉన్నవాళ్ళు మాత్రమే కొనుక్కోండి. అవసరం లేని వాళ్ళు ఇన్వెస్ట్ చేయడానికి మాత్రం రావద్దు. హ్మ్. అదే. సిల్వర్ కొంచెం బెటర్ కనబడుతుంది బంగారం మీద. అవును. సో, ఆల్ టైమ్ హై గూడా ఇప్పుడు ఉంది. ఆల్ టైమ్ క్రాస్ చేసి ఒక ఫ్యూ డేస్ నిలబడగలగాలి. స్టేబుల్‌గా నిలబడగలిగితే సిల్వర్ గూడా స్ట్రాంగ్ అని చెప్తాము. సో, బ్రేక్‌ఔట్ వచ్చిందని చెప్తాము. అప్పుడు మేబీ ఒక 10-15% సిల్వర్ పెరిగే అవకాశాలున్నాయి. సో, హ్మ్. సో, కాబట్టి సిల్వర్ కూడా సిల్వర్ పెరిగే ఛాన్స్ సమ్‌వాట్ ఉంది. బెటర్ అండి. అలా అని ఇక్కడ పరిగెత్తి కొనమని కూడా నేను చెప్పట్లేదు. హ్మ్. సిల్వర్ పెరిగే ఛాన్స్ ఉంది. ఇండస్ట్రియల్ డిమాండ్ కూడా ఉంది. హ్మ్. కాకపోతే చాలా స్పీడ్‌గా పెరిగింది. హ్మ్. గోల్డ్ సిల్వర్ రేషియో చూస్తే ఆహ్, 6 మంత్స్ బ్యాక్ చాలా అట్రాక్టివ్ ఉండే సిల్వర్. సో, అవును ఇప్పుడు సార్. కొద్దిగా అట్రాక్షన్ అనేది కొద్దిగా తగ్గుతూ వస్తుంది ఇప్పుడు. సో, హ్మ్. స్టాప్ లాస్ చేయగలిగినోళ్ళు చేయండి. లేదు ఇవాళ నేను కొనేస్తాను 10,00,000 పెట్టి కొనేస్తాను. నాకది వన్ వే అప్ సైడే పోవాలి అంటే పోవచ్చు, పోకపోవచ్చు. రిస్క్ లెవెల్ మాత్రం పెరిగిందండి. అది ఐ వాంట్ టు కాషన్ ఇన్వెస్టర్స్ అండి. హ్మ్. సో, అంటే మీరేం సజెస్ట్ అవస చేయట్లేదు చేసే ఛాన్స్ లేదిప్పుడు ప్రస్తుతం. ఎందుకంటే సిల్వర్ గూడా పెరిగే అవసరాలున్న వాళ్ళు లేదు వాళ్ళు. రిస్క్ అండి. గోల్డ్ అయితే అసలే ఓకే. వద్దు. గోల్డ్ దూరంగా అయితే అసలు ఉండండి. కొనడం అయితే కొనొద్దంటారు. వద్దు. 1 ఇయర్ తర్వాత ఇంతకన్నా తక్కువ ఉండే అవకాశాలున్నాయి. ఓకే.